స్కూల్స్‌లో పేరెంట్స్ టీచర్స్ మీట్ కండక్ట్ చేస్తే చాలా మంది పేరెంట్స్ ఇవే కంప్లెయింట్స్ ఇస్తారు. ఇంట్లో పిల్లలు టీవీ చూస్తున్నారని, హోంవర్క్ చేయట్లేదు అని, మొబైల్‌లో గేమ్స్ ఆడుతున్నారు నైట్ వరకు అని, స్టడీ మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అని చాలా కంప్లెయింట్స్ ఇస్తారు పేరెంట్స్ కిడ్స్ పైన. ఇస్తే తప్పేంటి? పిల్లల ఫ్యూచర్ కోసమే కదా అని అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. పిల్లలు టీవీలు చూస్తున్నారు, మొబైల్‌కి అడిక్ట్ అవుతున్నారు అంటే అది పేరెంట్స్ మిస్టేక్. దానికి టీచర్స్ మాత్రం ఏం చేస్తారు? టీవీలు ఆన్ చేసి ఉంచేది, మొబైల్స్ ఇచ్చేది మనమే కదా! ఫస్ట్ పిల్లల భవిష్యత్తు గురించి మనకి పేరెంట్స్‌గా బాధ్యత ఉండాలి కదా! ఇంట్లో అలవాట్ల గురించి కూడా కంప్లెయింట్ చేస్తే టీచర్స్ మాత్రం ఏం చేస్తారు? అది పూర్తిగా తల్లిదండ్రుల బాధ్యత కదా! స్టడీలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? క్లాస్‌మేట్స్‌తో ఎలా ఉంటున్నాడు? సబ్జెక్ట్‌లో డల్‌గున్నాడు. ఏ సబ్జెక్ట్‌లో డల్‌గున్నాడు? ఇంకా ఏం నేర్పిస్తే బెటర్ అవుతాడు? ఇలాంటివి కదా మనం టీచర్స్‌తో డిస్కస్ చేయాలి. ఒక పిల్లాడి భవిష్యత్తు బాగుండాలి అంటే, ఫ్యూచర్ బాగుండాలంటే పేరెంట్స్‌ది, టీచర్స్‌ది ఇద్దరిది బాధ్యత. మొత్తం టీచర్సే నేర్పించాలి అంటే అవ్వదు. ఇద్దరి పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడే వాడి ఫ్యూచర్ బాగుంటుంది.